ఓకే, లెట్స్ సీ హౌ టు కౌంట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ ఫైల్. ఓకేనా, సో ఇక్కడ మర్జ్ ఫైల్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ ఫైల్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో మనం ఫైండ్ చేద్దాం. ఓకే, సో విత్ ఓపెన్ ఏదైతే ఫైల్ మనం కౌంట్ చేయాలి అనుకుంటున్నామో వర్డ్స్, ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ మర్జ్ ఫైల్ డాట్ టీఎక్స్టీ కాబట్టి ఆ ఫైల్ నేమ్ చేసాము. వీ కెన్ ఓపెన్ ఇట్ యాజ్ అన్ రీడ్ మోడ్ కదా, మనం జస్ట్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి రీడ్ మోడ్లో ఓపెన్ చేసుకోవచ్చు. యాజ్ ఫైల్ అని ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ఫైల్ డాట్ రీడ్, అందులో ఉన్న డేటా అంతా మనం రీడ్ చేసుకుంటున్నాం. ఇది అంతటి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. కంటెంట్ ఈక్వల్స్ టు ఫైల్ డాట్ రీడ్. అండ్ ఇప్పుడు ఈ కంటెంట్ యొక్క లెంత్ని మనం ప్రింట్ చేద్దాం. లెంత్ ఆఫ్ కంటెంట్, మనకి ఈచ్ వర్డ్ యొక్క కౌంట్ కావాలి కాబట్టి ఆ కంటెంట్ని మనం స్ప్లిట్ చేద్దాం విత్ స్పేస్. అందుకే మనం కంటెంట్ డాట్ స్ప్లిట్ అని ఇచ్చేసాను. ఓకేనా, సో ఇప్పుడు నౌ లెట్స్ ప్రింట్ దిస్ వన్. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ మనకి 12 అని ప్రింట్ అయింది. ఇప్పుడు మన మర్జ్ ఫైల్లో కూడా 12 వర్డ్స్ ఉన్నాయా? ఎస్, వీ హ్యావ్ 12 వర్డ్స్ ఇన్ మర్జ్ ఫైల్ అండ్ ఇట్ ఈస్ కరెక్ట్. సో ఇలా మనం ఫైల్లో ఉన్న వర్డ్స్ని కౌంట్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.